నేను ఒకటి ఆలోచించాను, పేదవాడు ఏదైనా అవసరం కొద్ది బయట పోతే బంధువుల ఇంటికి పోతే ఎగ్గొట్టడం మంచిది కాదు, మిగలబెట్టుకోవడం మంచిది కాదు, అవసరమైతే మళ్ళీ నెలవారీగా ఇవ్వాలని చెప్పి ఇచ్చాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే భార్య అనాథ కాకూడదని అదే నెలలో పింఛన్లు ఇస్తున్నాం. ఈ నెలలో 5,606 మందికి 2,24,00,000 రూపాయలు శాంక్షన్ చేశాం. ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు, నేరుగా మీకు ఆ నెలకే ఇస్తున్నాం. ఒక పక్క ఇంట్లో భర్త చనిపోయినప్పుడు భార్య దిగులు పడకుండా, వేరే వాళ్ళపైన ఆధారపడకుండా దీనికి కూడా ఇచ్చేశాం. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి, అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే 2, 3, 4 కూడా వస్తున్నాయి. దీనికి నేను ఆనందపడుతున్నా. విద్యార్థుల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. ఇంకొక పక్కన ఈ నెలలోనే మళ్ళీ లేకపోతే నెక్స్ట్ నెలలో స్కూళ్ళు తెరవంగానే మీకు తల్లికి వందనం మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మా ఆడబిడ్డల కోసం స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం, మీరెక్కడికి పోవాలన్నా ఎవ్వరి దయాదాక్షిణాలు లేకుండా ఈరోజు ఈ మీటింగ్లో కూడా మెజారిటీ మా ఆడబిడ్డలే వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆశీర్వదించండి, సహకరించండి. కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన మొన్నే నేను చెప్పాను, డాక్రా సంఘాలు నేను పెట్టిన సంఘాలే ఈరోజు 1,00,000 మంది ఒక సంవత్సరంలో ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఇప్పుడు 5 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను. మీరు రాబోయే రోజుల్లో ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్కి పంపించే బాధ్యత నాది, నాతో సహకరించే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొక్కసారి కోరుతున్నా. ఈరోజు ఇంకో పక్క దీపం, గ్యాస్ రేట్లు పెరుగుతున్న యుద్ధం కారణంగా, కానీ మా ఆడబిడ్డలకు మాత్రం చెప్పిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇస్తున్నాను. అది నా కమిట్మెంట్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మానవత్వం ఉండే ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైతే దివ్యాంగులున్నారో వాళ్లకు దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం, అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా అనేక పథకాలు తీసుకొచ్చి అందరిని ఆదుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇలాంటివి చేయడమే కాదు, ఇంకొక పక్క మీరు చూస్తే చాలా మందికి ఆటో డ్రైవర్లుంటే వాళ్ళకు కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబాలుంటే 20,000 రూపాయలు మత్స్యకారు సేవలో ఇచ్చాం. చేనేత కుటుంబాలుంటే 200 యూనిట్లు ఉచితంగా మరమగ్గాలకి, 500 యూనిట్లు పవర్ లూమ్స్కి ఇస్తున్నాం. ఇవన్నీ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి తక్షణ సాయం అందించే విధంగా, మీకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ ప్రభుత్వం వర్కౌట్ చేస్తూ ఉంది. అయితే ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గడిస్తేనే లాభం లేదు, భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉండాలి. ఈరోజు మీరు పిల్లల్ని చదివిస్తున్నారు, బాగా చదివిస్తున్నారు, చదివిన తర్వాత ఉద్యోగం లేకపోతే నేర్చుకున్న చదువు కూడా నిరర్ధకం అవుతుంది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన,
ఈ మూడు కూడా కలిపి ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 23 లక్షల కోట్ల రూపాయలు 23 నెలల్లో పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇవన్నీ కానీ కంప్లీట్ అయితే మా తమ్ముళ్ళు వేరే ప్రాంతానికి పోయే పని లేదు. ఇక్కడనే మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని యువతకు నేను హామీ ఇస్తున్నా.